భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ట్రయల్ రన్ విజయవంతంగా ముగియటంతో రెండు పార్టీలు తమ ఘనతంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఈ టాపిక్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య క్రెడిట్ వార్గా మారింది. అసలు ఎవరి వల్ల సాధ్యమైంది అనే వాదనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మారింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో తొలి ట్రయల్ విమానం విజయవంతంగా ల్యాండ్ అవడంతో ఉత్తరాంధ్రవాసుల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. అయితే విమానం ల్యాండ్ అయిన మరుక్షణమే ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలైంది. తమ హయాంలోనే పనులు జరిగాయి కాబట్టి ఈ క్రెడిట్ తమదేనని వైసీపీ వాదిస్తుంటే అసలు ఎయిర్పోర్టును అడ్డుకోవాలని చూసిందెవరు? ఇప్పుడు సిగ్గు లేకుండా క్రెడిట్ ఎలా అడుగుతారని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ రాజకీయ దుమార మధ్య అసలు భోగాపురం ఎయిర్పోర్టు కథేంటి? ఎవరు దీనికి ఆద్యులు, ఎవరు అడ్డుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తమ హయాంలో నిర్మాణం జరిగిందని, ఇది తమ గొప్పతనమని కూటమి గొప్పగా చెప్పుకుంటోంది. టీడీపీ అయితే ఇది చంద్రబాబు విజన్ అంటోంది. అయితే ఇక్కడే వైసీపీ విభేదిస్తోంది. ఈ ప్రాజెక్ట్ అన్నది వైఎస్ఆర్ హయాంలోనే పురుడు పోసుకున్న ఆలోచన అంటున్నారు సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని క్లియరెన్సులు తెప్పించి ఒక కాల పరిమితి పెట్టుకుని మరీ పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు అని కూడా వైసీపీ చెబుతోంది. అందువల్ల వైసీపీ ప్రభుత్వానిదే ఈ క్రెడిట్ అంటోంది. దానికి ప్రతిగా టీడీపీ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ మొదట ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిందని, పైగా తమ ప్రభుత్వ హయాంలోనే గతంలో శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టామని వాదిస్తోంది. భోగాపురం అంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చంద్రబాబు విజన్ అని టీడీపీ అంటోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు ఎక్కువగా ముందుకు వెళ్లిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనుమతులు, కోర్టు వివాదాల పరిష్కారం, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. దాదాపు 80% పనులు అప్పుడే పూర్తయ్యాయని వైసీపీ వాదన. ట్రయల్ రన్ అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని అన్నారు. అలాగే విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్టు బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన నితిన్ గడ్కరీ కృషి, సహకారం తనకు ఎంతో గుర్తుందంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దీనికి టీడీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఒకప్పుడు జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్టు అవసరమా అని ప్రశ్నించిన వీడియోలను బయటకు తీసి అదేమీ అభివృద్ధి దృష్టికోణమా అంటూ కౌంటర్లు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతున్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం కీలక దశకు చేరుకుంది. ఈ క్రెడిట్ వారితో ఎవరిది పైచేయి అన్న విషయం కాసేపు పక్కన పెడితే భోగాపురం ప్రాజెక్టు విషయంలో రెండు ప్రభుత్వాల పాత్ర ఉందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి శంకుస్థాపన చేయడం, కోర్టు క్లియరెన్స్ వంటి అంశాలపై ఫోకస్ చేసిందని అంటున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పనులలో వేగం పెంచిందని, ఇలా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో రాజకీయాల కంటే ప్రభుత్వాలు నిరంతరాయంగా చేసే కృషిని కొలమానంగా తీసుకోవాలని అంటున్నారు.